అండ్ ఈ రోజు నేను మీకు చెన్నైలో చాలా ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ చూపిస్తానన్నమాట. ఇది హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈ రోజు నేను మీకు చెన్నైలో చాలా ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ చూపిస్తానన్నమాట. చాలా ప్లేసెస్లో హైదరాబాద్ బిర్యానీ అని పేరు పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అమ్ముతారనమాట. కానీ ఈ ప్లేస్లో ఒరిజినల్ హైదరాబాద్ బిర్యానీ అమ్ముతారు అండ్ ఆ లేయర్ బిర్యానీ అమ్ముతారు అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు అండ్ చాలా మంది రికమెండ్ చేశారు. అండ్ హోటల్ లొకేషన్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ ఉంటాయి అనమాట. ఎక్స్క్లూజివ్గా ఆంధ్ర ఫేమస్ బిర్యానీస్ ఉంటాయి అండ్ డెఫినెట్గా ట్రై చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మనం టోటల్ ఆర్డర్ చేసాం అనమాట. 3 స్టార్టర్స్ అండ్ 3 బిర్యానీస్ ఆర్డర్ చేసాం. అండ్ ఈ బిర్యానీస్ అన్ని ఇక్కడ టాప్ ఫేమస్ బిర్యానీస్ అనమాట, బాగా సేల్ అయ్యే బిర్యానీస్. అండ్ ఫస్ట్గా స్టార్టర్స్లో మనం క్రిస్పీ చికెన్ అండ్ లెమన్ చికెన్ అండ్ కరివేపాకు చికెన్ ట్రై చేస్తాం అనమాట. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అండ్ క్యారెట్, టొమాటోస్ అండ్ కుకుంబర్స్తో క్యాప్సికమ్తో మంచిగా గార్నిష్ చేసి ఇచ్చారనమాట పైన ప్రెజెంటేషన్. అండ్ ఇది వచ్చేసరికి గోంగూర బిర్యానీ. మనకి ఆంధ్ర వాళ్ళకి గోంగూర బిర్యానీ చాలా బాగా ఇష్టం. ఇది గోంగూర బిర్యానీ. అండ్ ఇది వచ్చేసరికి స్పెషల్ బిర్యానీ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి పల్నాడు చికెన్ బిర్యానీ. సో ఈ పల్నాడు చికెన్ బిర్యానీకి మనకి ఒక గ్రేవీ కూడా ఇస్తారనమాట. ఇది గ్రేవీ. అండ్ ఇవన్నమాట ఐటమ్స్ మనం ఆర్డర్ చేసాం. అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు క్రిస్పీ చికెన్తో ట్రై చేద్దాం. చాలా బాగుంది క్రిస్పీ చికెన్. లైట్గా ఆ లెమన్ టేస్ట్ అయితే నాకు తెలుస్తుంది అనమాట ఈ క్రిస్పీ చికెన్లో. దీంట్లో డ్రై చిల్లీస్ యూస్ చేశారనమాట. సో పచ్చిమిర్చికి ఎండుమిర్చికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ క్రిస్పీ చికెన్లో నాకు ఆ డ్రై చిల్లీ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ ఈ మసాలా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ ఈ టెక్స్చర్ చాలా బాగుంది. ఈ ఆరెంజ్ కలర్ టెక్స్చర్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక పీస్ని మసాలాతో యాడ్ చేసుకుని ట్రై చేద్దాం. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం లెమన్ చికెన్తో ట్రై చేద్దాం. అండ్ చూస్తే ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది అనమాట లెమన్ చికెన్ని. ఈ క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఈ లెమన్ చూసారా చాలా బాగా కట్ చేశారు. చూస్తే చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. పీసెస్ కూడా మంచి సైజు ఉన్నాయన్నమాట, మంచి మీడియం సైజ్ పీసెస్ అనమాట. ఇందాక ట్రై చేసిన క్రిస్పీ చికెన్ అయితే కొంచెం స్వీట్, అక్కడక్కడ స్వీట్ నేచర్ తెలుస్తుంది అనమాట. స్వీట్ టేస్ట్ తెలుస్తుంది, స్వీట్గా ఉంది కొంచెం. ఇదైతే కొంచెం స్వీట్గా లేదు, ఇదైతే స్వీట్గా లేదు, కొంచెం పుల్లగా ఉంది అండ్ స్పైసీగా కూడా లేదు. ఎవరైతే స్పైసీ లవర్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరికైతే స్పైసీ నేచర్ అంతగా ఇష్టం ఉండదో వాళ్ళు ఇది ట్రై చేయవచ్చు. నేను విత్ లెమన్ చికెన్ ట్రై చేద్దాం.
చికెన్ అయితే సాఫ్ట్గా ఉంది, ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంది. మసాలాని ట్రై లెమన్ టేస్ట్ డామినేట్ చేయట్లేదు, కరెక్ట్గా సరిపోయింది అనమాట. లెమన్ టేస్ట్ ఎక్కడ డామినేట్ చేయట్లేదు. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. యూజువల్గా స్టార్టర్స్ బేసిక్గా టొమాటో సాస్ కానీ మైనస్ కానీ గ్రీన్ చట్నీస్తో కానీ ట్రై చేస్తే బాగుంటుంది. కాకపోతే రెండు తిన్నవి వాటికి ఎక్స్ట్రా సాసెస్ ఏమీ అవసరం లేదనమాట. చాలా బాగుంది, ఏమి యాడ్ చేసుకున్నానే చాలా బాగుంది. ఫ్లేవర్స్ అయితే బాగా సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం కరివేపాకు చికెన్లో ట్రై చేద్దాం. చూస్తే ఫుల్గా క్యారెట్, ఆనియన్స్ అండ్ టొమాటోస్తో గార్నిష్ చేశారు. దీంట్లో అయితే కొంచెం బోన్స్ ఉన్నాయి అనమాట. కరివేపాకు చికెన్ ఫస్ట్ బైట్. కరివేపాకు చికెన్ కూడా బాగుంది. మసాలాలో ఆ కరివేపాకు టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. ఈ కరివేపాకు చికెన్ వచ్చేసరికి బోన్లెస్ కాదనమాట, బోన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మసాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కరివేపాకు చికెన్లో ఈ మసాలాలో ఐ కెన్ సీ సమ్ కాజూస్ ఇన్ దిస్ మసాలా. తిన్న 3 ఐటమ్స్లో చికెన్ అయితే స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్కి ఇది బాగా నచ్చింది. మీకు స్పైసీ లవర్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ క్రిస్పీ చికెన్ అండ్ ఈ లెమన్ చికెన్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా స్పైసీ అని చెప్పుకోండి. స్పైసీ లవర్స్కి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ కరివేపాకు చికెన్ అయితే చాలా బాగుంది, స్పైసీగా. ఎక్స్ట్రాడినరీ మసాలా టేస్ట్. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోతాం. మనం బిర్యానీస్ ఉన్నాయి అనమాట. 3 types ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. సో మనం ఈ 3 types ఆఫ్ బిర్యానీస్ని మనకి ఇప్పుడు 3 types ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ 3 types ఆఫ్ బిర్యానీస్ని ట్రై చేద్దాం. గోంగూర బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ పల్నాడు చికెన్ బిర్యానీ అనమాట. ఈ 3 ఐటమ్స్ని ట్రై చేద్దాం. మనం గోంగూర బిర్యానీని లాస్ట్లో ట్రై చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ చికెన్ బిర్యానీ అనమాట. పైన ఈ వైట్ కలర్ది మీరు ఏంటో గెస్ చేయండి, కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వైట్ కలర్ది ఏంటో. బిర్యానీ ట్రై చేద్దాం. బిర్యానీ అయితే మంచి వేడిగా ఉంది. ఇది హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. బేసిక్గా ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్ బిర్యానీ కోసం చాలా ట్రై చేస్తారన్నమాట. చెన్నైలో చాలా రేర్ ప్లేసెస్లో దొరుకుతుంది ఈ టైప్ ఆఫ్ బిర్యానీస్, లేయర్ బిర్యానీ, హైదరాబాద్ టైప్ బిర్యానీ. అండ్ ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఆ ఘీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో మంచి క్వాలిటీగా ఉన్నాయి. రైస్ కూడా, గ్రెయిన్స్ కూడా ఒకదానికి ఒకటి ఎక్కడ అతుక్కోలేదు. కొంచెం మిర్చిగా సాలంతా ట్రై చేద్దాం. బేసిక్గా దీన్ని తినడానికి, స్పెషల్ బిర్యానీ తినడానికి మీకు ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏమీ అవసరం లేదు. మిర్చిగా సాలని కానీ ఈ రైతా కానీ ఏమీ అవసరం లేదు. ఇలా తింటేనే చాలా బాగుంది. ఈ మిర్చిగా సాలని కానీ ఈ రైతా కానీ మిక్స్ చేసుకుంటే
ఆ బిర్యానీ టేస్ట్ డైల్యూట్ అయిపోతుంది అన్నమాట. అక్కడక్కడ ఆ కాజు టేస్ట్, ఆ క్రిస్పీ కాజు టేస్ట్ అయితే నాకు ఈ బిర్యానీలో బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం పల్నాడు చికెన్ బిర్యానీతో ట్రై చేద్దాం అనమాట. బిర్యానీ అయితే బేస్ మాత్రం అన్నిటికీ సేమ్ బిర్యానీ అనమాట, మారుతాయి అనమాట. సో పల్నాడు చికెన్ బిర్యానీకి ఈ తందూరి చికెన్ని గ్రేవీలో బాయిల్ చేసేస్తారనమాట. సో సింపుల్ అమేజింగ్. ఈ పల్నాడు చికెన్ బిర్యానీకి పక్కన గ్రేవీ కూడా ఇస్తారనమాట. సో ఆ గ్రేవీ టెక్స్చర్ చూస్తే చాలా బాగుందన్నమాట. దీంట్లో ఒక ఎగ్ కూడా ఇస్తారనమాట. సో ఈ గ్రేవీలో ఐ కెన్ టేస్ట్ ద టేస్ట్ ఆఫ్ టొమాటో ఇన్ దిస్, which is adding an extra flavor to this gravy. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది, గ్రిల్ కూడా బాగా అయింది. ఆ మిర్చి ఘాట్ అయితే బాగా, ఈ పల్నాడు చికెన్ బిర్యానీలో నాకు ఈ గ్రేవీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట, విచ్ ఈస్ యాడింగ్ అన్ ఎక్స్ట్రా ఫ్లేవర్ టు దిస్ ఎంటైర్ బిర్యానీ. ఈ రెస్టారెంట్ ఒక లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇది చెన్నై విఆర్ మాల్ దగ్గర ఉంటుంది అనమాట. అండ్ రోడ్ పక్కనే మీకు కింద రోడ్ పక్కనే కనిపిస్తుంది బిర్యానీ అడ్డా అని. అండ్ చాలా బాగుంటాయి అనమాట ఐటమ్స్. ఇప్పుడు వరకు ట్రై చేసిన అయితే చాలా బాగుంది. ఆంధ్ర సిగ్నేచర్ డిష్ ట్రై చేస్తున్నాం అనమాట, గోంగూర చికెన్ బిర్యానీ. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఆంబియన్స్ కూడా డీసెంట్గా చాలా బాగుంది. అండ్ 6 to 7 టేబుల్స్ ఉన్నాయి అనమాట. 2 నుంచి 2:33 వరకు క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంటారు. అండ్ మీరు టేక్ అవేస్ అండ్ పార్సల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ స్విగ్గీ జొమాటో డెలివరీస్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం. ఇది అండ్ మెనూ కార్డ్లో చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయన్నమాట. అండ్ స్టార్టర్స్ ఇవన్నీ తందూరి ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ బిర్యానీస్ వచ్చేసరికి వీళ్ళకి స్టూడెంట్స్ కాంబోస్ కూడా ఉన్నాయన్నమాట 100 రూపీస్కే. అండ్ సింగిల్ బిర్యానీస్ ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఈ బిర్యానీ ఒక బిర్యానీ వచ్చేసరికి ఇద్దరికి సర్వ్ చేస్తుంది అనమాట, 2 people తినొచ్చు. అండ్ కర్రీస్ చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. అండ్ ఆంధ్ర స్పెషల్ బిర్యానీస్ ఉన్నాయి, స్పెషల్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ చికెన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, చాలా వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి. సో చెన్నైలో ఎవరైతే మీరు ఆంధ్ర ఫుడ్, ఆంధ్ర బిర్యానీస్, ఆంధ్ర కర్రీస్ మిస్ అవుతున్నారో, హైదరాబాద్ బిర్యానీస్ ఇవన్నీ మిస్ అవుతున్నారో, ఇది ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ సమ్ హైదరాబాద్ బిర్యానీ అండ్ ఆంధ్ర టైప్ బిర్యానీస్. అండ్ చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ వచ్చేసరికి. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద ఇస్తారనమాట. అండ్ ఇప్పుడైతే మనం గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం. గోంగూర చికెన్ బిర్యానీ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకి చాలా ఫేమస్ అనమాట. ఎవరైతే మీరు ఇక్కడ చెన్నైలో వర్క్ చేస్తున్నారో, చెన్నైలో చదువుకుంటున్నారో, గోంగూర బిర్యానీ తినాలనుకుంటుంటే ఇక్కడికి రండి. డెఫినెట్గా ఇట్ విల్ సాటిస్ఫై యువర్ ప్యాలెట్. ఆ గోంగూర టేస్ట్ వచ్చి చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఆ పుల్లటి గోంగూర ఈ బిర్యానీ టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేసింది. వెరీ నైస్. ఈ గోంగూర చికెన్లో ఉన్న చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. డెఫినెట్గా గోంగూర చికెన్ని మిస్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఇట్ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యువర్ ప్యాలెట్. చాలా ఆఫర్స్ ఉంటాయి అనమాట, కాంబో ఆఫర్స్ ఉంటాయి.
ఇక్కడ బిర్యానీసే కాదనమాట, చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. వెజ్ కాంబో ఉంటుంది ఈవినింగ్ 6 దగ్గర నుంచి 10 PM వరకు. ఆ వెజ్ కాంబోలో మనకి 110 రూపీస్కే కల్ దోశ, పరోటా, చపాతీ అండ్ పుల్కాస్ ఇస్తారనమాట 110 రూపీస్కి. అండ్ చికెన్ కాంబో వచ్చేసరికి 140 రూపీస్. 250 రూపీస్కే సింగిల్ చికెన్ బిర్యానీ ప్లస్ 1 తందూరి పీస్ అండ్ ఒక కూల్ డ్రింక్ ఇస్తారు. అండ్ సింగిల్ మటన్ బిర్యానీ కూడా ఉంటుంది అనమాట, అది 290 రూపీస్. లేదు కానీ బిర్యానీస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చెన్నైలో నేను చాలా రోజుల నుంచి హైదరాబాద్ బిర్యానీస్ కోసం చూస్తున్నాను అనమాట. ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ బిర్యానీ అని బోర్డు పెట్టేసి మనకి తమిళనాడు టైప్ బిర్యానీస్ ఉంటాయి అనమాట. బేసిక్గా అవి హైదరాబాద్ మనకి ఆంధ్ర వాళ్ళకి అంతకి డిఫరెంట్గా ఉంటుంది, హైదరాబాద్ బిర్యానీస్ అనిపించదు. ఇక్కడ మాత్రం హైదరాబాద్ స్టైల్లో బాగా చేస్తున్నారు అనమాట బిర్యానీ. అండ్ కిచెన్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ లోపల క్లీన్లీనెస్ అండ్ ఆ వే ఆఫ్ అప్రోచ్ కానీ ఆ వే ఆఫ్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట, పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది. అండ్ చెన్నై మెట్రోలో రావాలనుకుంటే చెన్నై అన్నానగర్ టవర్ దగ్గర దిగితే ఒక 1.5 కిలోమీటర్లో ఈ బిర్యానీ అడ్డా అనే రెస్టారెంట్ ఉంటుంది అనమాట. అండ్ కింద మీరు రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లొకేషన్ ఉంటుంది. నా బిర్యానీస్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ బిర్యానీస్. అండ్ డెఫినెట్గా టేస్ట్ కూడా మీరు ఆంధ్ర వాళ్ళకైతే మీకు డెఫినెట్గా ఇట్ విల్ సాటిస్ఫై యువర్ ప్యాలెట్, ఇట్ విల్ సాటిస్ఫై యువర్ టేస్ట్ బడ్. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.